श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकादाय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని నీ కొలిచెదా శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. వృశ్చిక రాశికి 4 రాహు 10 కేతువు. ఈ మారిన గ్రహాలు మే నెల 18వ తారీఖు మారినాయి. ఈ గ్రహాలు సంవత్సరం 6 మాసాలు ఉంటాయి. ఈ 2 గ్రహాలు కూడా ఈ వృశ్చిక రాశికి బాగా లేవు. ఈ రాహుకేతువులు అంటే మామూలు కాదు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిందంటే రాహుకేతువులు పడితేనే వచ్చింది. అటువంటి రాహుకేతువులు బాగుండకపోతే ఈ రాశి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఎవరని చెప్పలేము. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడి యొక్క జీవితం నీటి బుగ్గ లాంటిది, నీటి బంతి లాంటి వస్తుంది. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అట్లాగే పుట్టిన మానవుడు ఎప్పుడు గెడతాడో తెలియదు. కాబట్టి ఈ రాహుకేతువులు పాపగ్రహాలు ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతాయో తెలియదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా రాహుకేతు కూడా బాగా లేదు. ఇంతకుముందు మరి రాసుల వాళ్ళకి రాహుకేతువుల్లో ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగుండకుండా ఉన్నారు. కొంతవరకు పర్వాలే. ఇద్దరే, ఒకేమో నీడ, ఒకళ్ళేమో వెలుతురు. ఇద్దరు సామాన్యులు గారు. వాళ్ళిద్దరు కూడా బాగుండకపోవటం చాలా ఇబ్బందికరమైనటువంటి టైము. కాబట్టి మే నెల 18వ తారీఖు మారిన రాహు కుంభానికి, మరి కన్య నుంచి సింహానికి కేతువు మారారు. ఈ గ్రహాల వల్ల పెద్ద సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏదోలే అని మీరు మెదలకుండా కూర్చుంటే తర్వాత మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. అట్లా చూపించుకోవాలి అనుకుంటే మాది పెద్ద గొప్పగా ఉండే ఆఫీసు కాదు, విపరీతమైన ఫీజులు తీసుకునే వాళ్ళం కాదు. మరి మీకు ఏదైనా కావాలంటే ఫోన్లో మాతో సరాసరి మాట్లాడవచ్చు. మా ఫోన్ నెంబరు 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్తో మాట్లాడినా మీకు కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పబడుతుంది. ఏదైనా పరిహారాలు చేయబడుతుంది. పైన ఉద్యోగం కానీ, చదువు కానీ, వివాహం కానీ, ఇటువంటి విషయాల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరడానికి తగినటువంటి శాంతులు చేసి మీ అవసరం ఏదో అవసరం తీరేటట్లుగా మా ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది బాగా గ్రహించి మీరు ప్రవర్తించగలరు అని కోరుకుంటూ స్వస్తి.
పక్క నుంచి వెలుతురు పడితే నీడ ఇంకో పక్కకు పడుతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చెప్పుకోవాలి. మే నెల 18వ తారీఖున రాహుకేతువులు ఇద్దరు కూడా మారారు. మే నెల, ఇప్పుడు జూన్ నెల చెప్పుకుంటున్నాం. జూన్ నెలలో 4వ రాశి కర్కాటక రాశి చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది అంటే, కర్కటస్థ నిశాకరః, వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి వచ్చాడు. కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వచ్చాడు. మరి మీనంలో ఉన్న రాహువు కుంభంలోకి వచ్చాడు. అయితే కుంభంలో ఉన్న శని మీనానికి పోయినాడు. ఏమైంది? ఈ మిథున కర్కాటక రాశికి నిన్నటి దాకా శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల చాలా కష్టాలు, ఆరోగ్య సమస్యలు బాగా వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నారు. సరే, మే నెల 18వ తారీఖున రాహు ఏమైనాడు? మీనంలో ఉన్న రాహు కుంభానికి వచ్చాడు. కేతువేమో కన్యలో ఉన్న కేతువు సింహంలోకి వచ్చాడు. ఈ రావటం వల్ల ఏమైంది? రాహు సప్తమ స్థానం అయితే భార్యాభర్తల సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనపడుతుంది. అందులో కుజుడు సింహరాశిలో ఉన్నాడు. మరి ఈ భార్యాభర్తల్లో ఏదో రకమైన లోపల జీర్ణించుకుపోయిన ఒకళ్ళు తప్పు చేసిన బాధ బాగా ఉంది. దానివల్ల కొట్టలేరు, తిట్టలేరు, ఎగర్తించలేరు, సరైన దానికి తీసుకురాలేరు. అట్లాంటి ప్రవర్తన భార్యాభర్తలకు వచ్చింది. ఇక ఎంతవరకు వచ్చిందంటే ఎవరి దాన్ని వాడు బతుకుదాం. సరే, ఎవరి దాన్ని వాడు బతుకుదా బాగానే ఉందాయా? ఎవరి దాన్ని వాడు బతకాలి అంటే పిల్లలు ఉన్నారు కదా, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, నీ దారి నువ్వు వెళ్తావు, ఆమె దారి నా వెళుతుంది, ఆమెకు ఆయన పెళ్లి చేసుకుంటుంది, నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటావు. ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారే, ఈ పిల్లల్ని ఏం చేస్తావు? ఈ పిల్లలు కనీసం 2 సంవత్సరాలకి దాటేంత వరకు కూడా అమ్మతో నాన్నతో ఎట్లా మెలగాలి, ఎట్లా సంపాదించుకోవాలి అనే బాధ్యత లేకుండా ఉంటుంది. ఈ రాహుకేతుల మధ్య సమస్య ఏమిటంటే భార్యాభర్తల సమస్యలు విపరీతంగా వస్తాయి. డాక్టర్ దిగిపోతే ఎంత వైద్యం చేసినా సంతానం కలక్కపోవటమే కాక ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక విడిపోదాం అనేటువంటి పరిస్థితి రావటం, కుటుంబంలో పెద్దవాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది. ఈ టైంలో జన్మ లగ్నం కూడా చూసుకోవాలి. గోచారం, నేను పిలిచే పేరుని బట్టి గోచారం చెబుతున్నాం, కానీ జన్మలగ్నం ఏమిటయా అనేది చూసుకుంటే అప్పుడు కానీ తేలదండి. జన్మలగ్నం తేలాలంటే పుట్టినరోజు తారీఖు, నెల, సంవత్సరం టైము, దాని ద్వారా చూస్తే కానీ ఈ జాతకుల యొక్క సమస్య ఏమిటి అర్థం కాదు. ఈ జాతకుల యొక్క సమస్య తేలాలి అంటే మరి కుజుడు పంచమంలోకి రావాలి, తర్వాత శని అష్టమంలోకి రావాలి, శని మేషంలోకి రావాలి. అట్లా వస్తే కానీ వీళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే కొంత కాలం పడుతుంది. ఈ కాలం అంతా కూడా కష్టపడి జాగ్రత్తగా ఉంటే, భార్యాభర్తలు సక్రమంగా ఉంటే ఇల్లు, ఇల్లాలు, కుటుంబం అంతా కూడా బాగుంటుంది.